రెండవ అధ్యాయము సాంఖ్య యోగము 3వ శ్లోకము. క్లైబ్యం మాస్మగమః పార్థనైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. తాత్పర్యం. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. వివరణ. ఈ శ్లోకంలో భగవానుడు అర్జునుడిని చాలా ఘాటుగా మందలించాడు. ఈ శ్లోకము స్వామి వివేకానందుడికి కూడా చాలా ఇష్టమైన శ్లోకము. పాండవులు కుంతిమాత యొక్క సంరక్షణలో అన్ని సద్గుణాలతో పెరిగారు. నీతి నియమాలు, ధైర్య సాహసాలు తల్లి ద్వారా చాలా నేర్చుకున్నారు. అనేక కష్ట నష్టాలకు, అవమానాలకు ఓర్చుకొని తన కుమారులు ఎప్పుడూ దారి తప్పకుండా జాగ్రత్త వహించిన ఉత్తమ మాతృమూర్తి కుంతీదేవి. శాంతి రాయబారం సమయంలో కూడా కుంతీదేవి శ్రీకృష్ణుడితో పాండవుల వీర పరాక్రమం గురించి గుర్తు చేయమని, యుద్ధ భూమిలో వెనుకంజ వేయకూడదని, వారు యుద్ధంలో గెలిచినట్లయితే తాను రాజమాతను అవుతానని, ఓడినట్లయితే వీరమాతను అవుతానని చెప్పమని సందేశాన్ని పంపించిన గొప్ప ధీరవనిత. అలాంటి వీరవనిత కడుపులో పుట్టిన అర్జునుడు నపుంసకత్వాన్ని పొందకూడదని ఘాటుగా తిడుతున్నాడు. ఊర్వశి శాపము వలన 1 సంవత్సరం పాటు బృహన్నలుగా మారిన అర్జునుడు ఇంకా నపుంసకత్వాన్ని కొనసాగిస్తున్నాడా అని హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి చర్యలు అయోగ్యమైనవి. మానసిక దౌర్బల్యాన్ని వీడనాడి తన సొంత ప్రవృత్తి అయిన శత్రువులను వణికించే ధీరత్వాన్ని, శౌర్య పరాక్రమాలను కలిగిన అర్జునుడిగా పైకి లెమ్ము అని భగవానుడు ఆదేశిస్తున్నాడు. ఆంగ్లేయుల పరిపాలనా సమయంలో అతినంతటినీ మేలుకోలుపడానికి, జాగృతపరచడానికి, వారి కర్తవ్యాన్ని నిర్వర్తించుటకు గాను విద్యుక్తులను చేయుట కొరకు స్వామి వివేకానందుడు ఈ శ్లోకం ఆధారంగా తన ప్రసంగాల ద్వారా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేశారు. భగవద్గీత ఒక గొప్ప మనోవైజ్ఞానిక శాస్త్రము. భగవంతుడు ఒక గొప్ప మనోవైజ్ఞానికవేత్త. ఆంగ్ల నానుడి ప్రకారం ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అలాగే ఒకవేళ మన ఆత్మవిశ్వాసము పోగొట్టుకున్నట్లయితే సర్వస్వము కోల్పోయినట్లే అని గురూజీ చెప్పారు. అర్జునుడిలో కొంత జ్ఞానోదయం కలిగింది, కానీ అది ఏమాత్రమూ సరిపోదు. ఇంకా తన అభిప్రాయాన్ని విశదపరుస్తున్నారు.